హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ చేద్దాం. ముందుగా మనం పిజ్జా కావాల్సిన మెటీరియల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిజ్జా బేస్ తీసుకొని ఒక ప్లేట్ పైన పెట్టి దానిపైన పిజ్జా సాస్ వేసి అప్లై చేయాలి. స్పూన్ తోటి అటు ఇటు అప్లై చేయాలి. పిజ్జా బేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇష్టమైతే మైనీస్ కూడా వేసుకోవచ్చు. మైనీస్ని కూడా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో సాస్ అది కూడా వేసి పిజ్జా బేస్ పైన అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్, అది కూడా వేసి స్పూన్తో అటు ఇటు స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల పిజ్జా అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చీజ్ అనేది కొంచెం క్రష్ చేయాలి. పిజ్జా పైన అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటూ తర్వాత దానిపైన చికెన్ పీసెస్ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసి పక్కన అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పీసెస్ని పిజ్జా పైన ఈవెన్గా వేసుకోవాలి. పిజ్జా బేస్ పైన చికెన్ పీసెస్ని ఈవెన్గా వేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన చీజ్ పీసెస్, మొజరెల్లా చీజెస్ పీసెస్ మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ పైన కొంచెం చీజ్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ పైన సిమ్ మీద పెట్టాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెట్టాలి. మూత తీసి చూస్తే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. యమ్మీ పిజ్జా రెడీ. పిజ్జా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి.
పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర కట్టర్ లేదు కాబట్టి నేను గంటెతోటి కట్ చేస్తున్నాను.